దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నట్టుకై ప్రభు యొక్క సాన్నిధ్యములో మనం కూడి రావడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము మరి ఇర్మియా గ్రంథము 33:6 వచనాన్ని మనము చూసినట్లయితే ప్రియులారా, చాలా చక్కగా వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచెదను అని రాయబడింది. అవును ప్రియులారా, దేవుడు శాంతిని, సమాధానమును, సంతోషమునిచ్చువాడని మనం చూస్తున్నాం. ఈ ఇర్మియా అనేటువంటి మాటకు యెహోవా ఏర్పరచుకున్న అర్థము, ఇర్మియా ఇశ్రాయేలులకు ప్రవక్త. మొట్టమొదటిగా ఇశ్రాయేలులు దేవుని సాన్నిధ్యము తొలగిపోయి దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ దేవుని సన్నిధిలో భయంకరమైనటువంటి ఆ యొక్క చెడుతనములో వారు ఉంటున్నప్పుడు ప్రియులారా, దేవుడు మరలా ఇర్మియా ద్వారా, ఆయన యొక్క ప్రార్థన ద్వారా ప్రియులారా మరి ఇర్మియా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యము చెప్పబడతా ఉంది. దేవుని యొక్క మాటలో మనం చూస్తే వాడు చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడమైన నా మహాపకారం చేత అతలైన తమ కళేబరలను కల్దీలకు తృప్తి కలిగించుటకు వారు వచ్చుచుండగా నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరచెదను. చెరలో నుండి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించున్నాను, మొదడు ఉండినట్లు వారిని స్థాపించున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాపము నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాట్లన్నిటినీ క్షమించదను. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర జనముగాను, ఘనత మహిమలు ధరించుకుని వారిగా ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారము గూర్చి వర్తమాన జనులను విని వారికి కలుగజేసేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మొట్టమొదటిగా నిజంగా ఇశ్రాయేలుల ప్రజలు దేవునికి విరోధముగా జీవించిన విధానం చూసినప్పుడు వారి విషయమై నిజంగా ప్రవక్త ఇర్మియా కన్నీరు కార్చి మరలా వారికి వాగ్దానము చేసి వారికి ఆరోగ్యము కలుగచేస్తాను, వారిని స్వస్థపరుస్తాను, వారికి తిరిగి నేను రప్పిస్తాను, మరి నిజంగా వారిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుని సాన్నిధానంలో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా వారి చెడుతనం నుంచి వారిని విడిపించి వారికి నమ్మకమైనటువంటి దేవుని సన్నిధిలో జీవించే కృపను దయచేస్తానని చెప్తున్నాడు. అందుకే ఇర్మియా 33:3 కూడా మనం చూసినట్లయితే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియచేతును అని ప్రభు మాట్లాడిన రీతిగా ఈ ఉదయకాలమున దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కృప నిరంతరము నిలిచేది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎల్లప్పుడూ కూడా ప్రభు సాన్నిధ్యములో నమ్మకమైనటువంటిగా తొలగిపోయిన మనము పశ్చాత్తాపడి మరలా ఆయన యొద్దకు వచ్చి నిజంగా ఆయన స్వస్థపరచుదును, నేను రప్పిస్తాను, నేను ఆశీర్వదిస్తాను చెప్తున్నటువంటి ఇర్మియా వాక్కులను విని మన జీవితాలను బాగు చేసుకొని ప్రభు కొరకు మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే ఆయన చేస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచదను. అవును, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్నిచ్చి ఆయన నామ ఘనత కొరకు ప్రభు మనను వాడుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, నిజముగా మీరు మరలా మమ్మల్ని ప్రేమించి రెండవసారి నాయన మీరు ఆశీర్వదించి స్థిరపరుస్తానని చెప్పిన నీ వాగ్దానం బట్టి, నీ వాగ్దానానికి తగినట్లుగా తండ్రి మా అవిధేయతను మానుకొని నీ కొరకు జీవించే కృప మా అందరికి అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించి ఇతరులకు షేర్ చేసి వారును మీరు దేవుని దీవెనకు పాత్రలు కావాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.